హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. నాగసిద్ధి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. చాలామంది నాగదోషం, సర్పదోషం, కాలసర్పదోషాలతో వారి జాతకంలో బాధపడుతూ ఉంటారు. అదేవిధంగా జాతకపరంగా కావచ్చు, వాస్తుపరంగా కావచ్చు, జ్యోతిష్యపరంగా కావచ్చు, చాలామంది వాళ్ళ జీవితాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఇటువంటి సమస్యలన్నింటికీ పరిష్కార మార్గం చూపేటువంటి కార్యక్రమమే నాగసిద్ధి. ప్రేక్షకుల సందేహాలను నివృత్తి చేయడంతో పాటుగా అనేక ఆధ్యాత్మిక అంశాలపై ప్రేక్షకులందరికీ అవగాహన కల్పించేందుకు ఇవాళ మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు నాగ ప్రతిష్టాపనాచార్య, భవిష్యత్ బ్రహ్మ బిరుదాంకితులు బ్రహ్మశ్రీ పంగులూరి వెంకటేశ్వర శర్మ గారు. గురువుగారికి స్వాగతం చెప్పేద్దాం. నమస్తే గురువుగారు. కార్యక్రమానికి స్వాగతం గురువుగారు. ముందుగా ప్రేక్షకులందరికీ ఒక చిన్న సూచన అండి. మే 11వ తారీఖున చాలా విశేషమైనటువంటి పర్వదినం, శనివారంతో కూడుకున్నటువంటి పర్వదినం. ఈ రోజున శని, రుద్ర, మృత్యుంజయ, ఆయుష్, లక్ష్మీ నృసింహ సహిత మహాసుదర్శన శూలిని దుర్గా హోమం నిర్వహించడం జరుగుతోందండి. ఇందులో ఎవరైనా పాల్గొనాలి అంటే జాతకపరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం, మాకు పన్నులేవి ముందుకు వెళ్ళటం లేదు, చాలా ఇబ్బందులు పడుతున్నాము అనుకునేవారు కావచ్చు, శని దోషాలతో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారందరికీ పరిష్కార మార్గంగా గురువుగారు ఈ హోమాలను తలపెట్టడం జరిగింది. ఇందులో పాలుపంచుకోవాలి అనుకునేవారు మీ గోత్రనామాల్ని స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్స్కి చక్కగా వాట్సాప్ త్రూ పంపించండి. అలాగే మే 12వ తేదీన చవితి తిథి ఆరుద్ర నక్షత్రంతో కూడుకున్నటువంటి విశేషమైన పర్వదినం. ఈ రోజున సామూహిక నాగ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని కూడా తలపెట్టడం జరిగింది. ఇందులో ఎవరైనా భాగస్వామ్యులు కావాలి అనుకునేవారు కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్స్ని సంప్రదించండి. అలాగే గురువుగారిని ఎవరైనా వ్యక్తిగతంగా కలవాలి అంటే కనుక ముందుగా అపాయింట్మెంట్ తీసుకొని కలవచ్చండి. హైదరాబాద్లో ఎర్రమంజిల్ మెట్రో స్టేషన్కి ఆపోజిట్లో ఉన్నటువంటి మహేశ్వరి ఛాంబర్స్ ఫ్లాట్ నెంబర్ 502లో గురువుగారు పీఠం ఉందండి, లక్ష్మీ గణపతి పీఠం. అక్కడికి వెళ్ళి గురువుగారిని కలవచ్చు. అయితే ఆ నెంబర్ మాత్రం 9052246299. ఈ నెంబర్కి అపాయింట్మెంట్ తీసుకొని వెళ్లాల్సి ఉంటుందన్నమాట. గురుగారు, ఈసారి కూడా చాలా విశేషంగా మే 11వ తారీఖున చాలా హోమాలు తలపెట్టడం జరిగింది. రీసెంట్గా మీరు శని, రుద్ర హోమము, మృత్యుంజయ, ఆయుష్ హోమాలు ఎంతో చక్కగా నిర్వహించడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా లక్ష్మీ నృసింహ సహిత మహాసుదర్శన శూలిని దుర్గ హోమం అంటున్నారు. ఒక్కసారి వీటి ప్రాధాన్యత మాకు తెలియజేయండి. తప్పనిసరిగా అమ్మా. పోయినసారి మనం కర్కాటక రాశి వాళ్ళకి, వృశ్చిక రాశి, మకర కుంభమీన రాశి వాళ్ళకి ఈ క్రోధినామ సంవత్సరంలో కొన్ని రకాల ఇబ్బందులు వస్తాయన్న ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగిందమ్మా. శనివారం రోజున చాలా అద్భుతంగా జరిగింది కార్యక్రమం. మళ్ళీ కొంతమంది అడుగుతున్నారు, గురుగారు మళ్ళీ ఎప్పుడు పెడతారని కొంతమంది చాలామంది అడగడం జరిగింది. కొంతమంది రాలేక, కుదరక, కొంతమంది క్యాన్సిల్ చేసుకుని వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి మళ్ళీ ఇంకొక పర్యాయం ఇది పెట్టాలని నిర్ణయించడం జరిగింది. దాంతోపాటుగా ఇంకొక విశేషమైన కార్యక్రమం చేపట్టాం. అది ఏంటంటే మహాసుదర్శన సహిత లక్ష్మీ నృసింహ శూలిని దుర్గా హవనం. దీని ప్రత్యేకత ఏంటంటమ్మా, ప్రతి వాళ్ళకి కూడా ఇవాళ రేపు నరఘోష, జనఘోష, బంధుఘోష ఈ మూడు ఎక్కువైపోతున్నాయి సహజంగా. సపోజ్ మనం ఒక గృహప్రవేశం చేసామనుకోండి, మనకున్న స్థాయి మించి ఖర్చు పెడుతున్నాం, పెట్టి గ్రాండ్గా అది కొద్దిగా ఫోకస్ చేసుకుంటున్నాం. దానివల్ల ఏమవుతుంది, రకరకాల కామెంట్స్ ఉంటాయి వెనకాల. మన బంధువులు కానివ్వండి, మన స్నేహితుడే ఉన్నాడు అనుకోండి, నా కొలిగే ఉన్నాడు అనుకోండి, సపోజ్ నేను ఇల్లు కట్టాను, అరే నాకన్నా వీడు వెనకాల వచ్చాడు, వీడు ముందు కట్టాడరా అనుకోవడం కూడా అది జనఘోషే. ఇట్లా దీనివల్ల నరఘోషగా నల్లరాయి పగులుతుంది శాస్త్రం. దీనివల్ల మనిషికి ఏమవుతుందంటే ఆ నరఘోష ఎక్కువైనా, జనఘోష, బంధుఘోష ఈ మూడిట్లో ఏది ఎక్కువైనా సరే ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బందులు. కొంతమంది ఇల్లు కట్టిన తర్వాత ఇబ్బందులు పడుతూ ఉంటారు. అప్పటిదాకా డబ్బులన్నీ వస్తాయి, చక్కగా ఇల్లు కడతారు. ఇల్లు కట్టిన తర్వాత రకరకాల ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. కారణం ఏంటి అర్థం కాదు, అంతా కూడా నరఘోష ప్రభావం. దీని గురించి ఈ యొక్క లక్ష్మీ సుదర్శన సహిత మహాసుదర్శన సహిత ఈ యొక్క శూలిని దుర్గాహవనం చాలా విశేషం అమ్మ. సుదర్శనం కానివ్వండి, లక్ష్మీ నారసింహం కూడా శత్రువు అనేవాడిని దగ్గరికి రాలేదు. మహాసుదర్శనం మనం చేసే వృత్తిలో కానివ్వండి, వ్యాపారంలో కానీ నిగూఢమైన శత్రువులు ఉంటారు. అంటే మనతో మంచిగానే ఉంటూ మన వెనకాల గూతులు తీసేవాళ్ళు చాలామంది ఉంటారు, మనతో మంచిగా మాట్లాడుతుంటారు. అటువంటి వాళ్ళకి ఈ యొక్క మహాసుదర్శన లక్ష్మీ నృసింహం చాలా బాగా పనిచేస్తుంది. శత్రువు అనేవాడు నిన్నేదో చేయాలని రకరకాల వెనక పై ఎత్తులు వేస్తుంటాడు మన వెనకాల. ఈ యొక్క హవనం చేసి ఆ యొక్క యంత్రం ఇస్తాం మా పైగా. ఈ యంత్రం కూడా ఆ హవనం చేసి ఆ యొక్క మంత్రయుక్తంగా ఆ పవర్ మొత్తం యంత్రానికి ట్రాన్స్ఫర్ చేసి ఆ యంత్రం ఇవ్వడం జరుగుతుంది. ఆ యంత్రం ఎవరైతే పెట్టుకుంటారో ఈ యొక్క నరఘోష కానీ, బంధుఘోష కానీ ఉండదు. తర్వాత కొన్ని ప్రయోగ సంబంధమైన ఇబ్బందులు ఉంటాయి, కొన్ని గాలి, ధూళి ఇట్లాంటివి ఉంటాయి. ఇవాళ రేపు ఏం జరుగుతుందంటే అమ్మా, సహజంగా
ఒక మన వ్యాపార సంస్థలు చూస్తూ ఉంటాం, నిమ్మకాయ నీళ్ళు ఒక గ్లాసులో నిమ్మకాయ పెట్టి దాంట్లో పసుపు కుంకుమ వేసి టేబుల్ మీద పెడతారు. అదేం చేస్తారు, రాత్రి 7 రోడ్డు మీద వరకొస్తాడు, అది ఆ నిమ్మకాయ రోడ్డు మీద వదిలిపెడతాడు. సహజంగా ఎవడైతే తొక్కుతాడో ఈ నరఘోష మొత్తం వాడికి తగులుతుంది. అది మనకు తెలియదు. సహజంగా ఇంటికి రాగానే మనం ఏదో రకరకాల ఇబ్బందులు పడుతూ ఉంటాం. ఇటువంటివి కొన్ని రకాల దశల సమయంలోనే ఇవి ఆపాదిస్తాయి. అందరికీ మళ్ళీ పనిచేయవు, ప్రతివాడికి దాని ఎఫెక్ట్ ఉండదు. జాతక చక్రంలో కొన్ని దశల్లోనే ఇవి మానవుడి మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి. అట్లాగే కొన్ని గాలి ధూళి ఇట్లాంటి ప్రభావాలు కూడా కొన్ని ఉంటాయి. తర్వాత ప్రయోగ సంబంధించిన విషయాలకు కూడా ఈ యొక్క సుదర్శన హోమం, మహాసుదర్శన హోమం కానివ్వండి, లక్ష్మీ నరసింహ హోమం కానీ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. తర్వాత శూలిని దుర్గ, ఇది నరఘోషకి చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. శూలిని దుర్గ మహామంత్రాల్లో ఉన్నటువంటిది శూలిని దుర్గ. ఇది కనుక యంత్రం పెట్టుకొని ప్రతినిత్యం కాస్త స్నానం చేసిన తర్వాత మగవాడి ఇంట్లో యజమాని కానివ్వండి, యజమానురాలు కానీ ఎవరైనా సరే స్నానం చేసి కాస్త ఒక అగరబత్తి చూపించి ఒక 108 సార్లు కనుక ఆ మంత్రం చేస్తే నువ్వు ఎటువంటి ఉచ్చస్థితిలో ఉన్నవాడైనా సరే నరఘోష అనేది ఆ యొక్క యజమాని మీద తగలకుండా ఉంటుంది. ఇది చాలా పవర్ఫుల్ యంత్రం. ఇది ప్రతివాడికి కూడా ఉపయోగపడేది, ఉండాల్సినటువంటి యంత్రం ఇది. దాని గురించి ఇది అందరికీ ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో యొక్క సంకల్పం చేయడం జరిగిందమ్మా 11వ తారీఖున. అద్భుతం గురుగారు. కాలర్స్ ఉన్నారు, ఫస్ట్ కాల్ తీసుకుందాం. నమస్తే అండి. హలో, నమస్కారం అండి. అమ్మా నమస్తే, మీ పేరు చెప్పండి. నా పేరు కోటేశ్వరి అండి. మీ గురించి? నా గురించేనండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. ఆగస్టు 8, 1977 అండి. టైం అమ్మా? టైం సరిగా తెలియదండి. పొద్దున్న, మధ్యాహ్నమా, సాయంత్రం అదేమన్నా తెలుసా? తెలియదు మేడం. అదే సరే, అయితే గురుగారితో మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. నమస్కారం అండి. నమస్తే అమ్మా. మీ పాదాల కనంత చెప్పు తల్లి. అదే అండి, నా గురించే తెలుసుకుందామని. ఆరోగ్యం బాగోదు. మీ పేరేంటో చెప్పండి ఒకసారి. కోటేశ్వరి అండి. కోటేశ్వరి. ప్రజెంట్ బాగానే ఉంది కదమ్మా. ప్రజెంట్ లాస్ట్ ఇయర్ బాగాలేదు మీది, అవునా? 2023 సంవత్సరం చాలా చండాలంగా ఉంది. ఇక్కడి నుంచి బాగానే ఉంటుందమ్మా. గురుడు కూడా మారుతున్నాడు, రాహు మారుతున్నాడు, కాబట్టి ఈ సంవత్సరం బాగానే ఉంటుంది. ఓకేనా? తప్పకుండా గురుగారు. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. మీ గురించేనా అండి? అవునండి. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? నా గురించి మా పాప గురించి. బాబు డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. బాబు కాదండి, పాప నాగస్వామి పేరు. ఓకే. 23/2/1999 ఉదయం 8:30కు జన్మించిందండి. ఈ మ్యారేజ్ వస్తున్నాయి, ఏమి ముందుకు రావట్లేదు, చెట్లు కావట్లేదు. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారండి? ఖమ్మం అండి. గురుగారితో మాట్లాడండి. గురుగారు నమస్తే అండి. నమస్తే. ఆ పాప పేరు నాగస్వామి అండి. ఓకే, అమ్మాయి జాతకం చాలా బాగుంది, సార్. కానీ కుజాష్టమ దోషం ఒకటే ఉంది పాపకి. సార్, ఎందుకంటే లగ్నంలో గురుడు బాగున్నాడు, శుక్రుడు వచ్చే స్థితిలో ఉన్నాడు. అమ్మాయి ఏం చదువుకుందండి? బీటెక్ అయిపోయి ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుందండి. సాఫ్ట్వేర్ అంతా ఎక్సలెంట్ ఉంది. జాతకం మొత్తం చాలా అద్భుతంగా ఉంది. నాగదోషము కుజదోషము ఈ రెండు బలంగా ఉన్నాయి. ఆడపిల్లకి 8వ స్థానంలో కుజుడు ఉండకూడదు. కుజాష్టమ దోషం మహాదోషాల్లో ఒకటి. ఇది వివాహపరంగా సంతానపరంగా ఖచ్చితంగా ఇబ్బంది పెడుతుంది. మీరు వివాహపరంగా ముందుకెళ్ళాలంటే నాగప్రతిష్ఠ తప్ప రెండో మార్గం లేదు. నాగప్రతిష్ఠ చేసి ప్రయత్నం చేయి, మంచి సంబంధం వస్తుంది. అయినాక ఇబ్బందులు లేకుండా ఉంటాయి. ఈ దోషం కనుక ఉన్నట్లయితే నాగప్రతిష్ఠ చేయకుండా నువ్వు పెళ్లి చేస్తే పెళ్లి అయిన తర్వాత ఖచ్చితంగా భార్యాభర్తల మధ్యలో విభేదాలు వస్తాయి. నేను చెప్పింది ఆచరించండి, చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. తప్పకుండా ఫోన్ చేయండి. 9052246299 కాల్ చేయండి. ఎట్లా చేయాలి దాని వివరాలంటే అన్నీ చెప్తారు. ఓకేనా? సరే అండి, స్క్రీన్ మీద ఉందండి నెంబరు, కాల్ చేయండి. సంస్థ నుంచి మీకు ఫోన్ వస్తుంది, చక్కగా మాట్లాడచ్చు, అన్ని వివరాలు తెలుసుకోవచ్చు. గురుగారు, మే 11న తలపెట్టేటువంటి హోమాల గురించి చాలా చక్కగా చెప్పారు. అయితే ఎక్కడ నిర్వహిస్తూ ఉన్నారు అనేది ఒక్కసారి తెలియజేయండి గురుగారు. ఇదమ్మా మన హైదరాబాద్లోనే కూకట్పల్లి కేపీహెచ్పి కాలనీ రోడ్ నెంబర్ 4 సిద్ధి గణపతి దేవాలయం. ఈ గణపతి దేవాలయం చాలా ఎంతో పవర్ఫుల్ టెంపుల్. అది స్వామి గణపతి అక్కడ భూమిలో వెలిసినటువంటి స్వామి. స్వామి చిన్న విగ్రహం ఉన్నా ఎవరైతే అక్కడికి వచ్చి దండం పెట్టి మనం ఏదైనా కోరిక కోరితే ఖచ్చితంగా నెరవేరేటువంటి టెంపుల్ అమ్మ. చాలా అద్భుతమైన క్షేత్రం అది. మన ఆ దేవాలయంలోని ఈ యొక్క హోమాలు కానివ్వండి, మనం చేసే ప్రతి కార్యక్రమం కూడా సామూహిక నాగప్రతిష్టలు కానీ అన్నీ కూడా ఇదే దేవాలయంలో చేపడుతున్నాం. అద్భుతం గురుగారు. మరి మే 12వ తారీఖున సామూహిక నాగ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. అంటే మీరు ప్రతిసారి కూడా చక్కని పర్వదినాలు చూసుకుంటూ కార్యక్రమాలకు ముహూర్తాలు నిర్ణయిస్తూ ఉన్నారు.
మరి మే 12కు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి గురుగారు? మే 12 వచ్చేటప్పటికమ్మా బహుళ చవితి, చాలా క్షేత్ర బహుళ చవితి అయింది ఆ రోజున. చవితి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చాలా విశేషమైనటువంటిది చవితి. ఇది నాగేంద్రుడికి నాగులకి చాలా విశేషమైన నాగుల చవితి చేస్తూ ఉంటాం. జంట నాగులకి చాలా విశేషమైనటువంటి దినం ఆ రోజున. అట్లాగే ఆరుద్ర నక్షత్రం అయింది, ఆదివారం కూడా అయింది పైగా. ఈ 3 అనుకోకుండా మళ్ళీ ఈసారి కూడా కలిసి వచ్చినాయి. అట్లా పంచాంగం తీయంగా నాకు అదే డేట్ కనపడింది, కాబట్టి అదే డేట్ ఫిక్స్ చేయడం జరిగింది. పైగా ఆదివారం, ఎందుకంటే నేను ఏం చేసినా వీకెండ్లో పెడుతున్నాను. ఎందుకంటే అందరికీ ఇవాళ రేపు ఉద్యోగస్తులు కాబట్టి వాళ్ళకి అవకాశం ఉంటుంది, ప్రశాంతంగా వచ్చి కూర్చుంటానికి అవకాశం ఉంటుంది. విడి రోజులు అనుకోండి, వాళ్ళు రావాలన్నా చేయాలన్నా వేరే పరాయి నుంచి రావాలంటే వాళ్ళకి పూట సెలవు పెట్టుకోవాలన్న ఇబ్బందులు అవుతుంది. కాబట్టి శని ఆదివారం అనేది వాళ్ళకి కంఫర్టబుల్ ఉంటుందనే ఉద్దేశంతో అట్లా కలిసి వచ్చేటట్టుగా చూస్తూ ఉంటుంది. సహజంగా తీయంగానే కరెక్ట్గా అద్భుతమైన ముహూర్తం జరిగింది. కాబట్టి అదే రోజున మళ్ళీ సామూహికంగా నాగప్రతిష్ఠ, అట్లాగే ఆశ్లేష బలి పూజ చాలా అద్భుతంగా జరిగిందమ్మా. అది కూడా తొందరలో రేపే ఉంటుంది, రికార్డింగ్ ఇది అవుతుంది, ఎడిటింగ్ అయిపోతుంది, అది కూడా ప్లే చేయడం జరుగుతుంది. సామూహిక నాగప్రతిష్ఠ, తర్వాత ఆశ్లేష బలి పూజ, నారాయణ బలి, ఇవన్నీ కూడా ఆ రోజు చేస్తున్నాం అమ్మా. దీనివల్ల పితృదోషాలున్నా, నాగదోషాలున్నా, సర్పదోషాలు, మన పూర్వీకులు ఉన్న సర్పాలను చంపినా, సర్పాలకు అపరాధం చేసినా, సంతానం లేకపోయినా, ఉద్యోగం రాకపోయినా సరే ఈ యొక్క నాగదోష ప్రభావం బలంగా ఉంటుంది. అట్లాగే వివాహం, ఒక ఈడొచ్చి పెళ్లి కావట్లేదు, అన్ని రకాలుగా బాగుండి కూడా పెళ్లి కావట్లేదు అంటే ఖచ్చితంగా మనం ఇంతకుముందు కాలర్తో మాట్లాడడం కుజాష్టమ దోషం. కుజాష్టమ దోషం అనేది భయంకరమైన దోషం అమ్మ. కుజాష్టమం భృగుషటకం 2 మహాదోషాలు జ్యోతిష్య శాస్త్రంలో. కుజుడు 8వ స్థానంలో ఉన్న, శుక్రుడు 6వ స్థానంలో కూడా మహాదోషాలు ఇవి కేవలం వైవాహిక జీవితం మీదనే ప్రభావం చూపిస్తూ ఉంటాయి. అట్లాగే కుజుడు అష్టమ స్థానంలో ఉంటే ఆడపిల్ల సంతానం కలుగుతుంది, ఒకటే సంతానం కలుగుతుంది. ఇది కనుక ముందుగా చేసినట్లయితే మంచి సంబంధం రావడం కానివ్వండి. చాలా జాతకాల్లో అమ్మ కుజాష్టం ఉంటే డైవర్స్ అయిపోతాయి. నేను చాలా కొన్ని వేల జాతకాలు చూసుంటే ఇప్పటికీ. అదే ముందుగా కనుక ఇది ఒక నాగప్రతిష్ఠ చేసి కనుక చేస్తే చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా కలిసి ఉండడం జరుగుతుంది తప్ప విడిపోవడం అనేది జరగదు. చాలా పవర్ఫుల్ అది. కాబట్టి ఈ యొక్క అటువంటి దోషాలకి మనం చేసే ప్రతిష్ట చాలా అద్భుతంగా పనిచేస్తుంది. పైగా మనం చేసే దాంట్లో ఎక్కడ మంత్రలోపం కానీ, తంత్రలోపం కానీ, క్రియాలోపం కానీ లేకుండా చేస్తాం. కాబట్టి చేసే విధానంగా చేయడం వల్ల ఖచ్చితమైన ఫలితాలు 40 రోజుల్లో వచ్చి తీరుతాయమ్మా, అందులో సందేహం లేదు. తప్పకుండా గురుగారు. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. హలో అమ్మ నమస్తే, మీ పేరు చెప్పండి. నమస్తే అమ్మా, నా పేరు అనిత. అనిత గారు మీ గురించేనా? మా ఆయన గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. మా ఆయన తెలియదండి. సరే వెంకట సుబ్బయ్య ఆయన పేరు. సరే గురుగారితో మాట్లాడండి అమ్మ. ఇవ్వండి. చెప్పమ్మా. గురుగారు నమస్తే అమ్మా. బాగాలేదు పరిస్థితి మీ ఆయనది? అదే మూడు నెలల కిందట ఒకసారి అనుకోని పరిస్థితిలో పాముని చంపాల్సి వచ్చింది గురువు గారు. అయ్యయ్యో. నాగు పాముని తప్పని పరిస్థితుల్లో ఆ పని చేయాల్సి వచ్చింది. ఓకే, ఎట్లా గురుగారు, దానికి పరిష్కారం ఏమైనా ఉందా? ఏంగమ్మా మీరేం అధైర్యపడకండి, స్వామివారి దండం పెట్టుకోండి ఇప్పుడే. స్వామి అపరాధం జరిగింది, ఓకేనా? మీకు ఎంతమంది పిల్లలు? 2 పిల్లలు స్వామి. పిల్లలు ఏం చదువుతున్నారమ్మా? బాబు 10th అయిపోయింది, పాప ఇప్పుడు 6th కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ మీరేం చేస్తారంటే మీ దంపతులు ఇద్దరు కూర్చొని నాగప్రతిష్ఠ చేయండి, ఓకేనా? నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి పూజ కూడా చేయాలి. ఈ ఆశ్లేష బలి పూజ చేయడం వల్ల సర్పాన్ని ఎప్పుడైతే చంపాడో ఆ దోషం పోతుంది. ఆశ్లేష బలిలో నవనాగులు ఉంటాయమ్మా. నవనాగుల యొక్క వాళ్ళ యొక్క కుటుంబ పేర్లు చెప్పి ఆ సంతానం వాటి పేర్లు ఉంటాయి. ఆ పేర్లతో సహా బలి ప్రదానం చేస్తాం. బలి వేయడం జరుగుతుంది, అన్నంతో బలి వేస్తాం అనమాట. ఆ బలి వేయడం వల్ల ఆ యొక్క దోషం పరిహారం అవుతుంది. ఈ ఆశ్లేష బలి పూజ చాలా విశేషమైన క్రతువు, చాలా అద్భుతమైన క్రతువు అది. ఆ మంత్రాలు కూడా అసలు చెప్పడం కష్టం, అది నడవు అనమాట. నిత్యకృత్యంలో రోజు చేసేవాళ్ళకి తప్ప కొత్త వ్యక్తులుగా ఆ మంత్రాలే నడవడం కష్టం. అటువంటి పూజ మన పీఠంలో చేస్తున్నామమ్మా. మీరు ఇబ్బంది అనుకోకుండా ఖచ్చితంగా వచ్చి ఫస్ట్ నాగప్రతిష్ఠ చేయండి. తర్వాత మీరు నన్ను కలిసినప్పుడు ఒకసారి పిల్లల జాతకాలు కూడా చూపించుకోండి. చూస్తే ఏంటి భవిష్యత్తు ఎట్లా ఉంటుంది, పిల్లలకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా చూడగానే అర్థమైపోతుంది. తర్వాత దాని తగ్గైన పరిహారం ఉంటే చేద్దాం, ఓకేనమ్మా? తప్పకుండా గురుగారు. అయితే ఇప్పుడు కాలర్ అడిగిన దాన్ని బట్టే చాలా మందికి కొన్ని సందేహాలు ఉంటాయి గురుగారు. ఇప్పుడు మనం ఏదన్నా సర్పాన్ని తప్పనిసరి పరిస్థితుల్లో కావచ్చు, కావాలని కావచ్చు, చంపిన తర్వాత దోషం అనేది వెంటనే వస్తుందా? అసలు నిజంగా అటువంటి దోషం వచ్చినప్పుడు మనం చేసుకునేటువంటి నాగప్రతిష్ఠ అవన్నీ ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి గురుగారు? అంటే దీనివల్ల ఆ దోషం ఎలా పోతుంది అసలు? అంటే ఖచ్చితంగా దోషం అనేది సంభవిస్తుందమ్మా, సంప్రాప్తిస్తుంది, ఇంట్లో అనుమానం లేదు. వీళ్ళకే కాదు, వీళ్ళ పిల్లలకు కూడా సంక్రమిస్తుంది. ఎందుకంటే గతానుభవంలో మేము కొన్ని లక్షల జాతకాలు చూసాం కాబట్టి మా అనుభవపూర్వకం చూస్తుంది ఏంటంటే పెద్దవాళ్ళు చేస్తే 3వ తరం 4వ తరం కూడా వస్తుంది. ఇప్పుడు మా అమ్మగారు వాళ్ళ నాన్నగారు చంపాడు పాముని, నాకు కాలసర్ప దోషం వచ్చింది.
నా పిల్లలకు వచ్చింది చెప్తున్నా, మా అక్కయ్యలకు వచ్చింది, మా మేనత్తలకు వచ్చింది, అందరికీ ఉన్నది. ఇది వంశానుక్రమం కంటిన్యూ వస్తూనే ఉంది. రియల్గా నా దగ్గరికి వచ్చేటప్పుడు నాకు కూడా తెలియదు, నేను జ్యోతిషశాస్త్రం తెలిసేదాకా ఇది చెయ్యాలి అనేది తెలియదు. మా ఇంట్లో అందరికీ నాగేంద్రుడి పేర్లు పెట్టారు. సరే, మా పెద్దమ్మకి వీళ్ళందరికీ మగ సంతానం లేదు, అంతా ఆడపిల్లలే పుట్టారు. ఇది అనుభవంలోకి వస్తుంది. నాలాంటి వాడికే ఇప్పుడు వేదం చదువుకొని జ్యోతిషశాస్త్రం చదువుకొని చెప్తున్నా, ఎంఏ ఆస్ట్రాలజీ చేసి ఇంత స్టడీ చేసి రాహుకేతుల మీద ఎప్పుడైతే స్టడీ చేశానో అప్పుడు నాకు అద్దు పట్టింది. ఇది మనిషిని ఇబ్బంది పెడుతుంది, ఇది ఖచ్చితంగా వృద్ధిలోకి రానియదు. నేనే కొన్ని రోజుల పాటు చాలా ఇబ్బందులు పడ్డా. వేదం చదువుకున్న తర్వాత రోజులు గడవక, ఇల్లు గడవక ఇబ్బందులు పడ్డ రోజులు ఉన్నాయి. ఇదే హైదరాబాద్ చెప్తున్నా. తర్వాత జ్యోతిష శాస్త్రం తెలుసుకున్న తర్వాత దాని మీద కొంత స్టడీ చేసిన తర్వాత ఇది ఇబ్బంది అనేది నా జాతకం మీద ఫస్ట్ నేను స్టడీ చేసుకొని దానికి మార్గం చేసుకున్న తర్వాత నాది నేను సరి చేసుకున్న తర్వాత నేను 10 మందికి చెప్తున్నా. చెప్పడం కాదు, ఇప్పుడు కనీసం ఒక 5,000 మందికి చేయించాయి నాగప్రతిష్ఠ. 5,000 మందికి అద్భుతమైన పరిష్కారాలు దొరికినాయి. అంటే భగవంతుడు నా చేత చెప్పించాడు అంతే, అట్లా అనుకోవాల్సిందే. కాబట్టి ఇటువంటి పరిహారాలు ఖచ్చితంగా చేయడం మంచిది. ఎవరికైనా సరే ఖచ్చితంగా ఇంట్లో కలిసి రావట్లేదన్నా, చదువులు ఆగిపోయినాయన్నా, తల్లిదండ్రులు చిన్నతనంలో గతించారన్నా, తర్వాత పెళ్లి కావట్లేదు, వివాహ సంబంధమైన భార్యాభర్తల మధ్యలో గొడవలు, డైవర్స్ అయినా, సంతానం లేకపోయినా, సత్సంతానం కలగకపోయినా, మగ సంతానం లేకపోయినా, ఆడపిల్లలు పుడితే కూడా ఖచ్చితంగా నాగదోషాలు, సర్పదోషాలు తప్ప రెండోది కాదు, 100% కాదు. ఈ మధ్యకాలంలో కొత్తగా పితృదోషాలు కొత్తగా పుట్టుకొచ్చినాయి. ఇప్పుడు జ్యోతిష శాస్త్రం అంటే నిన్న మొన్న వచ్చింది అయితే కాదు, అవునా? మన పూర్వీకులు వేద ప్రామాణికంగా ఋషి పరంపరగా వచ్చినటువంటి శాస్త్రం ఇది. పితృదోషం అనేది చాలా స్వల్పంగా ఉంటుంది. ఒకప్పుడు పితృకార్యం చేయకపోతే ఇంటి యజమానికి ఉంటుంది తప్ప పిల్లలకి రాదు. ఇప్పుడు సపోజ్ మా నాన్నగారు ఉన్నారు, మా తాతగారు పితృకార్యం చేయలేదనుకోండి, ఆయన అనుభవిస్తాడు. నాకు నా పిల్లలకి రాదు ఎప్పుడు కూడా. కాబట్టి పితృదోషాలు అనేది వంశానుక్రమంగా రావు. కేవలం నాగదోషాలు, సర్పాలకు అపరాధం చెప్పిన సర్పాలు చంపినా, పుట్టల మీద ఇళ్ళు కట్టినా కూడా ఇటువంటి ఇబ్బందులు వస్తాయి. చాలా చోట్ల నేను చూస్తున్నాను, పుట్టలను కూల్చేసి ఇళ్ళు కట్టినవి చాలా ఉన్నాయి. దానివల్ల కూడా రకరకాల ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఈ నాగప్రతిష్ఠ అద్భుతమైన ఫలితం కనపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ధర్మరాజు ఉన్నాడు, ఆయనకు 100 మంది సంతానం చనిపోయారు. ఎందుకు చనిపోయారు? ఆయన కూడా దీనివల్లే, పూర్వజన్మలో ఏదో దోషం చేసిన వల్ల 100 మంది సంతానం చనిపోయారు. మీరు ఆ చరిత్రలో కూడా ఉంటుంది మీకు. కాబట్టి ఇటువంటి ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి మనం చేసే పాపపుణ్యాలను బట్టే ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి. ఒక జీవిని చంపినా, ఒక జీవరాశిని అన్యాయం చేసినా, ఒక మనిషికి అన్యాయం చేసినా, తెలిసి తెలియక ఒకరికి దుర్మార్గం చేసినా కూడా ఇటువంటి మహాదోషాలు వస్తాయి. కాబట్టి మనిషి ప్రవర్తన అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. వీలున్నంత వరకు మనం మంచిగా చేయాలి. సర్పాలు కూడా మనల్ని ఏం చేయవు. సహజంగా మనం భయపడి వాటిని ఏదో మన చేతిలో దండం పెడితే ఆ సర్పం వెళ్ళిపోతుంది పక్కకి. ఏదో భయంతో పిల్లలకి ఏమైనా అవుతుందేమో అన్న భయంతో చంపడం తప్ప తెలిసి తెలియక జరిగేటువంటి దోషాలు ఇవన్నీ కూడా ఆ సర్పం చనిపోయినా ఆ యొక్క ఇది కంటిన్యూ వస్తూనే ఉంటుందమ్మా. వేరే సర్పం వచ్చి ఈ సర్పాన్ని స్మెల్ చూస్తుంది, వాసన చూడగానే ఈ పగ మొత్తం ట్రాన్స్ఫర్ అయిపోతుంది సర్పాలకి. ఇది కూడా రీసెర్చ్లో తెలిసింది నాకు. ఒక సర్పాన్ని వీళ్ళు చంపారనుకోండి, ఇంకో సర్పం వచ్చి ఆ సర్పాన్ని వాసన చూస్తుంది. ఈ యొక్క పాము పగంతా ఆ సర్పం ట్రాన్స్ఫర్ అవుతుంది. అట్లా తరతరాలు వెళుతూనే ఉంటుంది ఈ యొక్క సర్పదోషం అనేది. ఈ యొక్క సర్పబలి వల్ల, ఆశ్లేష బలి పూజల ఎటువంటి దోషాలన్నా పరిహారం 100% అవుతాయి. ఎందుకంటే కొన్ని వేల మందికి చేయించాము, అందరికీ అద్భుతమైన ఫలితాలు వచ్చినాయి. 34, 35, 38 ఏళ్ళకి పెళ్లి కాని వాళ్ళు కూడా చేయగానే పెళ్లిళ్ళైన వాళ్ళు చాలామంది ఉన్నారు. పిల్లలు లేని వాళ్ళు, ఒక అమ్మాయికి అయితే అమెరికాలో ఉంటుంది, ఆ అమ్మాయి 9 సంవత్సరాలు పిల్లలు లేరు. ఇక్కడ నేను కూర్చొని చేస్తే అమ్మాయి సంతానం, మగ సంతానం కలిగింది. అట్లా నేను సంతానం అయితే 100 మందికి చేయించుంటా, 100 మందికి సంతానం కలిగింది. మరి భగవంతుడి కృప తప్ప మందే ఉంది అంటే దాని యొక్క మహిమ తప్ప రెండోది కాదు నేను చెప్పడం జరుగుతుంది. అద్భుతం. అసలు మీరు చెప్తున్నారు కానీ నేను ప్రత్యక్షంగా చూశాను మీరు కార్యక్రమం అనేది ఎంత బాగా చేస్తారు అనేది గురువుగారు. మామూలుగా నాగప్రతిష్టలు చేయడం వల్ల నాగసర్ప దోషాలు పోతాయా, కాలసర్ప దోషాలు పోతాయా అని అనుకుంటారు. హోమాలు చేయడం వల్ల సమస్యలు తీరిపోతాయా అని చాలామంది అనుకుంటారు. కానీ ఇంత నిజాయితీగా నేనే అనుభవించి దానికి పరిష్కారం కనుగొన్నానని చెప్పిన మొట్టమొదటి పండితులు మిమ్మల్నే చూస్తున్నాను నేను. అమ్మవారి కృప అంతే, అట్లా ఏం లేదు. కాకపోతే ఇది ఒక అనుభవం అంతే. అంటే మనకు తెలిసింది 10 మందికి చెప్పాలి అవును అనేటువంటిది సంకల్పం. అట్లాగే నేను కూడా ఇంకోటి ఏం చేస్తున్నాను, డెలివరీస్కి మంచి మంచి ముహూర్తాలు కూడా తయారు చేశాను. సహజంగా ఇప్పుడు మా అబ్బాయి పుట్టినప్పుడైతే నేను ఆ రోజుల్లోనే 2003లోనే 1,116 ఇచ్చి ముహూర్తం పెట్టించుకున్నా. మా అమ్మాయి పుట్టినప్పుడు తెలియక అమ్మాయి గ్రహణంలో పుట్టింది, దానివల్ల కొన్ని ఇబ్బందులు పడ్డాం. అంటే మాకు తెలియక ఇవన్నీ స్ట్రగుల్స్ పడడం జరిగింది. మరి నేను ఇంత జ్యోతిష శాస్త్రం మనం ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న తర్వాత దీనివల్ల 10 మందికి మన వల్ల మరి వాళ్ళ వంశం కూడా బాగుంటుంది కదమ్మా. కాబట్టి డెలివరీలు కూడా కొన్ని విశేషమైన ముహూర్తాలు తయారు చేసి పెడతాం. సంవత్సరంలో మొదట్లోనే ఆరంభంలోనే విశేషమైన ముహూర్తాలు పెడతారు డెలివరీకి. ఆ టైంలో కనుక డెలివరీ చేసుకుంటే అద్భుతమైన మహర్జాతకులు పుడతారనమాట.
ఇటువంటివి కూడా కొన్ని తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది ఇటువంటివి ఆచరించడం వల్ల. గురుగారు, నేను హోమంలో పాల్గొన్నప్పుడు చూశాను, చాలా అంతమంది పండితుల్ని పెట్టి ఎంత శాస్త్రబద్ధంగా చేస్తున్నారు. అది కూడా అంత తక్కువ రుసుములో. నేను ఇండివిజువల్ అంటే ప్రత్యేకంగా హోమం చేయించుకున్న సందర్భాలని నా లైఫ్లో నేను చూశాను. దానికి అయ్యే ఖర్చు చాలా ఎక్కువ ఉంటుంది. మీరు ఇంత తక్కువ మొత్తంలో ఇంత శాస్త్రబద్ధంగా ఎలా చేయగలుగుతున్నారు గురుగారు? అంటే అమ్మా, దేవుడి మీద నమ్మకం ఫస్ట్. దేవుడి మీద నమ్మకం, పూజ కరెక్ట్గా చేయడం వల్ల దానికి వచ్చే ఫలితం ఏంటో మాకు తెలుసు కాబట్టి, దాన్ని అనుభవిస్తున్నాం కాబట్టి, కొన్ని ఏళ్ల తరబడి చూస్తున్నాం, ప్రత్యక్షంగా చూస్తున్నాం. మంత్రశక్తి ఏంటి, దాని ప్రభావం ఎట్లా ఉంటుందని మాకు తెలుసు కాబట్టి, మరి తెలిసినంత వరకు మనం లోపం చేయలేంగా. ఇప్పుడు తెలిసినంత వరకు లోపం చేయబుద్ది కాదు ఫస్ట్. ఇప్పుడు చేతకాని వాడు ఏంటంటే ఏదో చేసేసి డమ్మని పెంచి లాగిచ్చేస్తారు. మరి శాస్త్రం తెలిసి దాని యొక్క మంత్రశక్తి తెలిసి దాని యొక్క ప్రభావం ఎట్లా ఉంటుందో మరి తెలిసిన తర్వాత డబ్బుకు ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు. నా జీవితంలో ఏ రోజు కూడా నేను డబ్బుకు వెనకాడటం కానివ్వండి, డబ్బుకు కకృతిపడి ఏదో తూతూ మంత్రంగా చేయటం కానివ్వండి నా జీవితంలో ఎరగను. ఎందుకంటే అది సక్రమంగా చేయడం వల్ల మన దగ్గరికి ఎవరైతే ఆశించి వచ్చారో, ఇప్పుడు వచ్చేవాళ్ళు ఎన్నో రకాల ఇబ్బందులతో వస్తారు మా దగ్గర. ఎక్కడెక్కడో తిరిగి ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి అన్ని రకాల పూజలు చేసి ఇట్లా అభిషేకాలని, కుక్కి సుబ్రహ్మణ్యం అని, శ్రీకాళహస్తి అని ఇట్లా వెళ్ళి తిరిగి ఎక్కడ పని రాగా నాలాంటి వాడి దగ్గరికి వస్తాడు. మరి వచ్చినప్పుడు నేను కరెక్ట్గా సక్రమంగా చేస్తేనేగా మరి బయట వాళ్ళకి నాకు తేడా వాళ్ళకి తెలిసేది. మరి నా విద్య నేను దాచిపెట్టుకున్నాను అనుకోండి, చేయకుండా సరిగ్గా సక్రమంగా చేయకుండా మరి దాచిపెట్టుకుంటే వాళ్ళకి నాకు తేడా ఉంటుంది చెప్పండి. సక్రమంగా చేసినప్పుడు ఖచ్చితమైన ఫలితం వస్తుంది. ₹1 తక్కువైనా వాళ్ళకి ఎప్పుడైతే మంచి ఫలితం వచ్చిందనుకోండి, వాళ్ళ ద్వారా ఇంకో 10 మంది వస్తారు నా దగ్గరికి. ఒక 50 మందికి ఫలితం వచ్చిందనుకోండి, 50 మంది వెనకాల 500 మంది రెడీగా ఉంటారు నా వెనకాల. అంతే కదమ్మా. దానికి మౌత్ అనౌన్స్మెంట్ అంటారు కదా. ఆ మౌత్ అనౌన్స్మెంట్ అనేది ఎప్పుడైనా అది ముఖ్యం. నేను ఈ రోజు వరకు కూడా నాది విజిటింగ్ కార్డు కూడా లేదు. ఈ టీవీ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన తర్వాత నేను లెటర్ హెడ్ వేయించాను తప్ప ఈ రోజు వరకు నాది విజిటింగ్ కార్డు కానివ్వండి, ఏ రోజు లెటర్ హెడ్ కూడా వేయించుకోలేదు. ఈ మధ్యన వేయించడం జరిగింది. ఎందుకంటే మరి తప్పనిసరిగా ఆ ఫార్మాట్ మెయింటైన్ చేయాలి కాబట్టి వేయించడం జరిగింది. కాబట్టి చేసింది సక్రమంగా చేస్తే యజమానితో పాటు కర్త కారయితాశ్చేవ ప్రేరకస్య అనుమోదక అని చేసేవాడికి, చేయించుకునేవాడికి, వచ్చిన భక్తుడికి, చూసేవాడికి అందరూ కూడా సమానమైన ఫలితం వస్తుంది. ఆ చేసే దాంట్లో 25% ఖచ్చితంగా నాకు, నా పిల్లలకు వస్తుంది, అందులో సందేహం లేదు. కాబట్టి 10 మందికి మంచి చేస్తే భగవంతుడు మనకు ఇంకో మార్గం, ఏదో మంచి మార్గం చూపిస్తాడని భావం తప్ప రెండోది కాదమ్మా. అద్భుతం గురుగారు. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే మేడం. అమ్మా మీ గురించేనా? కాదమ్మా, అమ్మాయి గురించి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. జనవరి 10, 1999. టైం అమ్మా? టైం 10:40 రాత్రి మేడం. 10:30? 10:40. 10:40. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? అమ్మాయి పేరేంటమ్మా? అనంతపురం జిల్లా, అనూష అమ్మాయి పేరు. గురుగారితో మాట్లాడండి. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. పిల్లలు ఉన్నారా? పెళ్లి చేసావా? లేదు గురుగారు. చెప్పమ్మా, దేని గురించి అడుగుతున్నావు? అదే అమ్మాయికి సంబంధాలు వస్తున్నాయి, దగ్గరికి వచ్చి శుక్రవారం కావలేదు మాకు. అమ్మాయికి అయితే కుజదోషం ఉందని చెప్పారు. ఏ దోషం అమ్మా? కుజదోషం ఉందని చెప్పారు. కుజదోషం, శని దోషం కూడా బలంగా ఉంది. లగ్న కుజుడు ఉంటే బలమైన కుజదోషం ఎప్పుడైనా సరే. లగ్నంలో కుజుడున్నా, ద్వితీయ స్థానంలో కుజుడున్నా, సప్తమ స్థానంలో కుజుడున్నా, 8వ స్థానంలో కుజుడున్నా ఖచ్చితంగా అనారోగ్య సమస్యలు, వైవాహిక జీవిత సమస్యలు ఖచ్చితంగా ఉంటాయి. ఫస్ట్ పాయింట్. తర్వాత ఏమా ఆరోగ్యం అయితే బాగుంది. ఇది పెళ్లి గురించి అడుగుతున్నామా. అది ఇంకొక డౌట్ ఏమంటే, మాకు కుజదోషం ఉందన్నారు. అక్కడి నుంచి అబ్బాయి వచ్చే వాళ్ళకి కానీ కుజదోషం ఉండే వాళ్ళకే లేకుండా పడుతుంది. ఖచ్చితంగా కుజదోషం అబ్బాయికి ఇచ్చే చేయాలి. ఫస్ట్ పాయింట్. అనారోగ్యం అనేది ఎప్పుడు 365 రోజులు అనారోగ్యం ఉండదు. కొన్ని దశలలో, కొన్ని సమయాల్లో సంభవిస్తుంది. ఓకేనా? ఫస్ట్ పాయింట్ అది. తర్వాత అష్టమ స్థానంలో శని పడ్డాడు. శని నీచపడ్డం వల్ల సంతానపరమైన దోషం బలంగా ఉంది. పుత్రకారకుడైనటువంటి శని మీ అమ్మాయి జాతకంలో నీచపడ్డాడు. ఖచ్చితంగా సంతానపరమైన సమస్యలు వస్తాయి. అబార్షన్స్ అవ్వడం కానివ్వండి, సంతానం లేటు కావడం కానీ ఇవి బలంగా ఉంటాయి. పెళ్లికి ముందు శనికి ఈ యొక్క నాగప్రతిష్ఠ 2 చేయించండి. ఈ 2 చేస్తే నేను చెప్పిన ఇబ్బందులు లేకుండా సాఫీగా, హ్యాపీగా బయటపడుతుంది. ఓకేనా? నేను చెప్పింది ఆచరించకుండా మీరు కనుక ముందుకెళ్తే నేను చెప్పింది అక్షరాల సత్యం జరుగుతుంది. ఓకేనా? కాబట్టి ఆచరించండి, మంచి ఫలితాలు వస్తాయి.
తప్పకుండా గురుగారు. ఒకటి ప్రేక్షకులు లైవ్కి కనెక్ట్ అయితే గనక చక్కగా పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి గురువుగారితో మాట్లాడి జాతకపరంగా మీకు ఏమన్నా ఇబ్బందులు ఉంటే గనక తెలుసుకోవచ్చండి. ఒకవేళ కాల్ కలవడం లేదు, లైన్స్ బిజీగా ఉన్నాయి అనుకుంటే జాతకపరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము, లేదా జీవితంలో శని ప్రభావం ఎక్కువగా ఉంది, ముఖ్యంగా కర్కాటక, వృశ్చిక, మకర, కుంభ, మీన రాశులకు తీసుకుంటే గనక శనేశ్వర స్వామి వారి ప్రభావం చాలా తీవ్రంగా కనిపిస్తోంది. దీనివల్ల పనులు అవ్వకపోవడం, చాలా ఇబ్బందులు అనేవి భవిష్యత్తులోనూ ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉన్న దృష్ట్యా గురువుగారు రీసెంట్గా హోమాలు అనేవి నిర్వహించారు. ఈ సందర్భంగా చాలామంది పాల్గొనలేని వాళ్ళు మళ్ళీ నిర్వహిస్తే పాల్గొనాలని ఉందని చెప్పి చాలామంది పీఠానికి కాల్ చేసి అడగడం జరిగింది. అందుకని అద్భుతమైనటువంటి ముహూర్తం మే 11వ తారీఖు శనివారం నాడు మళ్ళీ ఇంకొక 2 హోమాల్ని కూడా జత చేస్తూ గురువుగారు నిర్వహించడం జరుగుతోంది. శని హోమము, రుద్ర, మృత్యుంజయ, ఆయుష్ హోమాలతో పాటుగా లక్ష్మీ నృసింహ సహిత మహాసుదర్శన శూలిని దుర్గ హోమం. సో ఈ హోమాల్లో ఎవరైనా పాల్గొనాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్స్కి మీ గోత్రనామాలు అనేవి రిజిస్టర్ చేయించుకోండి. అదేవిధంగా నాగ ప్రతిష్టాపన కార్యక్రమం సామూహికంగా గత కొన్ని నెలలుగా గురువుగారు అద్భుతంగా నిర్వహించి ఎంతోమంది చాలా చక్కనైనటువంటి ఫలితాలు పొందుతూ మేము పాల్గొనాలి అనుకుంటున్నాము అనేటువంటి రిక్వెస్ట్లు పీఠానికి పెట్టడం జరుగుతోంది. ఈ సందర్భంగానే ప్రతి నెల కూడా గురువుగారు ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం జరుగుతోంది. అది కూడా అద్భుతమైనటువంటి ముహూర్తాలు చూస్తూ అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నారు. ఈసారి మే 12వ తారీఖు ఆదివారం చవితి తిథి, ఆరుద్ర నక్షత్రంతో కూడుకున్నటువంటి విశేష పర్వదినం అండి. సామూహికంగా జరుగుతున్నటువంటి నాగ ప్రతిష్టాపన కార్యక్రమంలో ఎవరైనా గనక భాగస్వామ్యులు కావాలి అని ఆలోచిస్తూ ఉంటే గనక స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్స్కి కాల్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేయించుకోండి. లేదా జాతక పరంగా ఇబ్బందులకు పరిష్కార మార్గాలు తెలుసుకోవాలి అనుకుంటే గనక 9052246299 ఈ నెంబర్కి ఫోన్ చేయండి. గురువుగారిని డైరెక్ట్గా కలవచ్చు, లేదు అంటే గనక ఫోన్లో కూడా జాతకాన్ని తెలుసుకోవచ్చు. గురుగారు, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. నమస్తే అండి. కాల్ డిస్కనెక్ట్ అయినట్టుంది. అయితే గురుగారు, చాలా మందికి ఉండే సందేహం, కర్మానుసారంగా మాకు చాలా సమస్యలు అనేవి వస్తాయని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా, అలాంటప్పుడు ఇలా హోమాలు, యజ్ఞాది క్రతువులు, లేకపోతే నాగప్రతిష్టాపన వంటి కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా కర్మలు నిజంగా తొలగిపోతాయా అనే సందేహం ఉంటుంది. ఏం చెప్తారు గురుగారు? ఖచ్చితంగా తొలగిపోతాయి, అందులో అనుమానం లేదు. శాస్త్రం ఉంది కదా, దైవాధీనం జగత్ సర్వం. ఈ జగత్తు మొత్తం కూడా ఎవరి అధీనంలో ఉంది? దేవుడి అధీనంలో ఉంది. మంత్రాధీనంతో దైవతం, మంత్రాధీనంలోనే ఆ భగవంతుడు ఉన్నాడు. కాబట్టి సాధనాత్ సాధ్యతే సర్వం అని మనం చాలా చోట్ల వినుంటాం. సాధన చేస్తే సాధ్యం కాదంటూ ఏది ఉండదు. కాకపోతే ప్రతివాడికి సమస్య అనేది ఉంటుంది. సమస్య లేనివాడు ఎవడు ఉండడు. దానికి సరైన పరిష్కార మార్గం చూసుకొని కనుక ముందుకెళితే ఖచ్చితమైన ఫలితం ఉంటుందమ్మా. ఈ యొక్క హోమాల వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఇన్స్టంట్గా ఫలితం కనపడుతుంది. చేసేవాడు భక్తితో, శ్రద్ధతో, నమ్మకంతో చేయాలి. చేసేవాడు కూడా సక్రమంగా చేయాలి. ఈ రెండు ఎప్పుడైతే కలిసినాయో 100% రిజల్ట్ ఉంటుంది. అందులో సందేహం లేదు. కాకపోతే కామ్యాన్ని బట్టి, మన యొక్క కోరికను బట్టి, మనం పడుతున్న ఇబ్బందిని బట్టి, ఏ దశ నడుస్తుంది, ఏ రకమైనటువంటి దోషం ఉన్నది, దానికి తగ్గ పరిహారం చేస్తేనే ఫలితం ఉంటుంది తప్ప ఏదో కొబ్బరికాయ కొడితేనో, దేవుడి దగ్గర దీపం పెడితేనో, ఒక ప్రదక్షిణ చేస్తేనో కొన్ని మహాదోషాలు ఎప్పుడు కూడా తొలగిపోవు. ఇవాళ రేపు జనాలు ఎట్లయిపోయినారంటే ఏదో సింపుల్ రెమెడీతో మాకు ఫలితం వెళ్ళిపోవాలి, అద్భుతమైన ఫలితాలు రావాలని ఆశిస్తున్నారు. ఎప్పుడు కూడా అట్లా పోవు. కర్మ ఎప్పుడు కూడా ధనాన్ని అంటుకొని ఉంటుంది, ద్రవ్యాన్ని అంటుకొని పాపం ఉంటుంది. అంతే కదా. ధనమూల విధం జగత్ అంటారు. ఈ కలియుగంలో ధనమే మూలం. పూర్వకాలం అంటే మనిషికి వాల్యూ ఉంది, ఇప్పుడు డబ్బులకే వాల్యూ ఉంది. కాబట్టి ధనాన్ని ఆశించుకునే పాపాలు ఉంటాయి. కొంతమంది అనుకుంటూ ఉంటాం, వాడు ఏం చేయకపోయినా వాడిని దుర్మార్గ పనులు చేస్తాడు, వాడు కోటీశ్వరుడు, వాడి ₹1,00,00,000 వస్తుంది, నాకు లేదేంది అనుకుంటాం. అనుకుంటూ ఉంటారు కొంతమంది. అది పూర్వజన్మ సుకృతం. అదంతా ధనం అనేది పూర్వజన్మ సుకృతం. ఇప్పుడు అన్యాయంగా సంపాదించింది 12 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది ఎవరికైనా సరే. దుర్మార్గంగా అన్యాయంగా సంపాదించాం అనుకుంటాం, ఆ రోజుకి అనుకుంటారు. కానీ ఆ వచ్చిన ధనం కేవలం 12 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. 11వ సంవత్సరం వచ్చేయడం ఈ డబ్బు మొత్తం వెళ్ళిపోతుంది. అది శాశ్వతం కాదు. భగవంతుడు ఇచ్చేది, ఈశ్వరుడు ఇచ్చేది శాశ్వతమైనటువంటి ఐశ్వర్యం. ఐశ్వర్యం అంటే డబ్బు కాదమ్మా. ఇప్పుడు కూడా పిల్లలు, సత్సంతానం, పిల్లలకి మంచి అలవాట్లు ఉండటం, దురలవాట్లు లేకపోవడం, పిల్లలు సన్మార్గంలో ప్రయాణం చేయడం, అంతే కదా మాకు కావాల్సింది. ఇది ఐశ్వర్యం అంటే. ఇవాళ రేపు ఏంటంటే డబ్బు చూస్తున్నారు, ఆస్తిపాస్తులు చూస్తున్నారు. ఇవి కాదు కావాల్సింది. మనిషికి తినడానికి ఎంత కావాలమ్మా? తినడానికి, ఉండడానికి ఒక ఇల్లు చెప్తున్నా. సంతోషంగా ఉండాలి తప్ప ఐశ్వర్యం కాదు. ఈ ఐశ్వర్యం అనేది పిల్లలు సంతోషంగా ఉన్నప్పుడే నువ్వు పచ్చడి మెతుకులు వేసుకుందేనా ఆనందంగా హ్యాపీగా ఉండగలుగుతాం సహజంగా మనిషి అనేవాడు. కాబట్టి ఇటువంటివి మనిషికి దగ్గర రాకూడదంటే దైవ కార్యాలు చేయాలి. శాస్త్రం అదే చెప్తుంది. ఖచ్చితంగా దైవ కార్యాలు ప్రతివాడు చేయాలి.
ఇప్పుడు ఇవన్నీ పండుగలు ఎందుకు వచ్చినాయి? శ్రీరామనవమి కానివ్వండి, ఉగాది కానివ్వండి, మరి వైశాఖ మాసం కానీ, వైశాఖ మాసం ఆంజనేయ స్వామికి పూజ చేస్తాం చెప్తున్నా. ఆషాఢ మాసం అమ్మవారికి చేస్తాం, బోనాలను చేస్తుంటారు. తర్వాత కూరగాయలతో అలంకారం చేస్తూ ఉంటాం. మరి ఆశ్వీజ మాసం దసరా అమ్మవారికి 9 రోజులు మరి విశేషమైనటువంటి అర్చనలు చేస్తూ ఉంటాం. కార్తీక మాసం పరమేశ్వరుడు చేస్తాం. మార్గశిర మాసం విష్ణుమూర్తికి చేస్తాం. ఇవన్నీ ఖచ్చితంగా ప్రతివాడు ఏదో ఒక విధంగా ఆచరించాలి. మనకు ఉన్నంతలో భగవంతుడు ఖర్చు పెట్టాలి. ఉన్నంతలో లేనిది పెట్టమని ఇప్పుడు చెప్పట్లేదు శాస్త్రం. అది కూడా శక్తి లేదనుకోండి, గుళ్ళో కార్యక్రమం జరుగుతుంటే సేవన్నా కనీసం చేయాలి. చేసినప్పుడు ఈ యొక్క బాధల నుంచి బయటపడటం జరుగుతుంది మానవుడు. అట్లా కాకుండా ఇంట్లోనే ఉండి డబ్బు మొత్తం దాచుకొని కర్మ తొలగిపోవాలి అంటే ఎప్పుడు పోదమ్మా. కర్మ అనేది ఖచ్చితంగా వెంటాడుతూనే ఉంటుంది. తప్పకుండా గురుగారు. కాల్ తీసుకుందాం. నమస్తే అండి. హలో, నమస్తే అమ్మా, మీ పేరు? భార్గవి అండి. భార్గవి గారు, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. 28/11/1984. టైం అమ్మా? సాయంత్రం 7:16 ఎవరిదమ్మా ఈ జాతకం? టీవీ చూడొద్దమ్మా, జాతకం ఎవరిదో చెప్పండి. 7/14 7/16. అమ్మా మాట్లాడండి గురుగారితో. చెప్పమ్మా. వివాహం గురించి బాగలేదు. వివాహం గురించి ఏదైనా సంబంధం దగ్గర దాకా వచ్చి ఆగిపోయిందా లేదా? చూస్తున్నామండి, ఇక్కడ కలవట్లేదు. అక్కడ ఎవరికైనా చూపించావా? ఏం చెప్పారు? కుజాష్టమ దోషం ఉంది కదమ్మా. మకర రాశి అండి నాది. మకర రాశి నాకు తెలుసమ్మా. నీ జాతకంలో శ్రవణ వినండి, కుజాష్టమ దోషం ఉన్నది. ఈ దోషం ఉన్నది నీకు ఎవరైనా చెప్పారా చెప్పలేదా అని అడుగుతున్నా. చెప్పలేదండి. గుర్తుపెట్టుకో, కుజాష్టమ దోషం బలమైన దోషం. ఇందాక మొదట్లో చెప్పా. కుజాష్టమ దోషం అంటే పెళ్లి కావడం కష్టం. ఇప్పుడు నీకు ఎన్నేళ్ళు వచ్చినాయి? 84 అంటే దాదాపుగా 40 ఏళ్ళు వచ్చినాయి. ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటావమ్మా? చూపించాలి, సరైన వాళ్ళు చూపించాలి. ఎప్పుడైనా ఒక మంచి గురువుని ఎంచుకొని, గురువు చెప్పినట్టుంటే ఇట్లాంటి ఇబ్బందులు ఉండవు మీకు. గుర్తుపెట్టుకోండి, జాతకం చాలా బాగుంది. కుజుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు, గురుడు స్వక్షేత్రంలో ఉన్నాడు. అయినా ఇబ్బందులు ఎందుకు పడుతున్నామంటే కుజాష్టమ దోషంలో ఇబ్బంది పడుతున్నాం. ఇమీడియట్గా ఎప్పుడైనా పర్లేదు నాగప్రతిష్ఠ చేయి. మంచి వరుడు వస్తాడు, మంచి సద్గుణాలు కలిగిన భర్త వస్తాడు నీకు జాతకానికి. ఈ యొక్క కుజదోషం తప్ప రెండో దోషం లేదు. ఓకేనా? పెళ్ళి అయితే నీ జాతకం చాలా బాగుంటుంది. పెళ్లి చేసుకో. నేను చెప్పింది ఇప్పుడు ఇది చేయి, రెమెడీ చేయి, నాగప్రతిష్ఠ చేయి. ఖచ్చితంగా ఈ సంవత్సరం వివాహం అయిపోతుంది నీకు. ఓకేనా? తప్పకుండా గురుగారు. అమ్మ, పూజలో పాల్గొంటాము అనేటువంటి ఉద్దేశం ఉంటేనే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ 9052246299 ఈ నెంబర్ను సంప్రదించి మీ పేరు నమోదు చేయించుకోండి. ఇప్పుడు ఈ అమ్మాయి చూడమ్మా, జాతకం చాలా అద్భుతంగా ఉంది. సప్తమ స్థానంలో గురుడు స్వక్షేత్రంలో ఉన్నాడు అంటే మంచి భర్త రావాలి. అట్లాగే అష్టమ స్థానంలో కుజుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు. ఇన్ని యోగాలన్నీ కూడా కుజదోషం వల్ల ఆ అమ్మాయి యోగాలన్నీ మిస్ అయిపోతున్నాయి. ఎప్పుడైనా సరే రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డా, కుజాష్టమ దోషం ఉన్నా, జాతకంలో అద్భుతమైన మహాయోగాలు ఉంటే కూడా ఆ యోగాలు ఉపయోగపడకుండా పోతాయి మానవుడికి. ఇది కూడా నేను చేసిన స్టడీలు చాలా వరకు చూశానమ్మా. కాబట్టి ఇటువంటి మహాదోషాలు ముందుగా ఫస్ట్ రెమెడీ చేయాలి. దీనివల్ల ఏంటంటే దరిద్రం నెత్తి మీద పెట్టుకున్నట్టే. ఇప్పుడు మనిషికి ఏ సమయానికి ఏది కావాలో అది జరిగితే కదా ఆనందం. చదువు సమయంలో చదువు రావాలి, మరి వివాహ సమయం పెళ్ళిడు వచ్చినప్పుడు ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలి, సంతాన సమయంలో సంతానం కలగాలి. ఇది కాకుండా ఇప్పుడు అమ్మాయికి 40 ఏళ్ళు వచ్చినాయి, మరి జాతకం చాలా అద్భుతంగా ఉంది. మరి చూడండి ఎంత ఇబ్బంది పడుతుంది. కాబట్టి ఇప్పుడు ముందుగా చూపించుకొని పిల్లలకు ముందే చూపించాలమ్మా. నా సలహా ఏంటంటే చిన్నతనంలోనే నాలాంటి వాడికి చూపించుకొని ఏ దోషం ఉంది, ఏ సమయంలో ఎటువంటి ప్రభావం జరుగుతుంది, దానికి ఏం చేయాలి, అవి కనుక చేసినట్లయితే ఈ రకమైన ఇబ్బందులు లేకుండా పిల్లలు సంతోషంగా ఆనందంగా వాళ్ళ జీవితాలు ముందుకెళ్ళిపోవడానికి అవకాశాలు 100% ఉంటాయి. అంటే ఇప్పుడు వాళ్ళకి ఆ వయసు వచ్చినప్పుడు ఆ దోషం ఉంది అనుకున్నప్పుడు అప్పుడే పరిష్కారం చేసుకోవాలా, లేదా మనం చిన్నప్పుడు వాళ్ళు పుట్టిన తర్వాత ఎప్పుడైతే సూచిస్తారో మొత్తం జాతక చక్రం రాయిపించుకుంటారో అప్పుడే మీరు ఇవి ఇప్పుడే చేసేసుకోండి అని చెప్తే అవి జీవితాంతం ప్రభావాన్ని చూపిస్తాయి గురుగారు? ఎలా మనము ప్రణాళిక వేసుకోవాలి? చాలా మంచి ప్రశ్న అమ్మా. ఇప్పుడు కాలసర్పదోషం ఉన్నదనుకోండి, ఖచ్చితంగా విద్యలో ఆటంకాలు వచ్చేస్తాయి. చదువు అనుకున్న విధంగా వాళ్ళు అనుకున్న విధంగా ముందుకు పోలేరు. ఎక్కడో కూడా బ్రేకులు రావడం కానీ, తల్లిదండ్రులు చిన్నతనంలో ఎవరో ఒకరు గతించిపోవడం కానీ, ఇది ఖచ్చితంగా చాలా జాతకాల్లో చూస్తున్నాం. మరి అటువంటి దోషాలంటే చిన్నతనంలోనే చేయాలి. తర్వాత కుజదోషం, చిన్నపిల్లవాడికి పెళ్ళి అవసరం లేదుగా. కుజదోషం, కుజాష్టమం అంటే పెళ్ళిడు వచ్చినప్పుడు చేయాలి. పెళ్ళిడు అంటే ఇప్పుడు కనీసం అంటే అమ్మాయికి యుక్త వయస్సు వచ్చేటప్పటికి, అంటే 16-17 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఇటువంటి దోషాలు పరిహారం చేసుకోవాలి. చేయకపోతే ఏమవుతుందంటే పిల్లలు వేరే రాంగ్ రూట్లో వెళ్ళడము, లేకపోతే ఎవరినో ఇష్టపడటము, మనకన్నా తక్కువ జాతి వాళ్ళని ప్రేమించడము, అష్టమంలో కనుక కుజుడున్నా శనున్నా మనకన్నా తక్కువ కులస్తులను ప్రేమించడం, దానివల్ల ఒక నానా అగచాట్లు పడటం, ఒక పరువు పోవడం కానివ్వండి, పెళ్లి దగ్గర దాకా వచ్చి పెళ్లి చేసుకొని
వాడిని వదిలేసి మళ్ళీ కొత్త ఇంకో సంబంధం చూడటం, అంటే ఇంటర్నల్గా కొన్ని ఫ్యామిలీలు జరుగుతుంటాయి. ఇవన్నీ కూడా ఇటువంటి దోషాల వల్ల. ఈ యొక్క మహాదోషాలు నేను చెప్పిన కుజాష్టమ దోషం కానీ, రాహు కానీ, శని కానీ దోషాలు ఉంటే యుక్త వయసు అంటే పిల్లలు పెద్ద మనిషి కాగానే ఒక 2-3 ఏళ్ళు కాగానే చేయిస్తే ఇటువంటి సమస్యలు రావు. కరెక్ట్గా సమయానికి అనుకూలంగా వివాహం అవుతుంది, సంతానం కలుగుతుంది, ఎటువంటి ఇబ్బందులు ఉండవు. నా దగ్గరికి చాలామంది వచ్చారు. ఒక అమ్మాయి అయితే 1997లో ఒక అమ్మాయి వచ్చింది, ఇదే హైదరాబాద్లో. మరి వాళ్ళ నాన్నగారు పోలీస్ డిపార్ట్మెంటు, అమ్మాయి చాలా బాగుంటుంది, ఇష్టపడింది, బ్రాహ్మణ అమ్మాయి పెళ్లి చేసుకుంది. మరి గురుగారు ఆల్రెడీ ఒప్పుకున్నాం, కమిట్మెంట్ అయిపోయింది, పెళ్లి చేసామన్నారు. పెళ్లి చేసుకున్నారు. ఒక 15 సంవత్సరాల దాకమ్మా వాళ్ళిద్దరు కొట్లాడుకొని విడిపోయి ఆ అమ్మాయి 10 సంవత్సరాలు పుట్టింట్లోనే ఉంది. నేను అప్పుడు చెప్పా, ఆ అమ్మాయి ఒక 45 సార్లు సూసైడ్ అటెంప్ట్ కూడా చేసుకుంది, అంత ప్రేమించి పెళ్లి చేసుకొని. మరి ఇదే నాగప్రతిష్ఠ చేశాం. మరి ఈ రోజున మళ్ళీ వాళ్ళిద్దరు కలిశారు, మరి 2 పిల్లలు పుట్టారు, ఎంతో ఆనందంగా ఉన్నారు. ప్రతిరోజు కూడా వాళ్ళ స్టేటస్ కనపడుతుంటుంది నా ఫోన్లో. అంటే అంత ప్రభావం ఉంటుంది దాని యొక్క దోష ప్రభావం. అమ్మాయి పెళ్లి చేసుకున్నా మరి చేయడం వల్ల కొన్నాళ్ళు కొట్టుకున్నా సరే మళ్ళీ కలిసి ఉన్నారు. ఇది మిరాకిల్లాగా ఉంటుంది సహజంగా. అంటే ఎప్పుడైనా సరే జాతకం చూడడం కాదమ్మా, దాని యొక్క పరిష్కార మార్గం చెప్పడం అనేది చాలా విశేషమైనటువంటిది. ఇప్పుడు ఒక వైద్యుడి దగ్గరికి వెళ్తే కరెక్ట్ మెడిసిన్ ఇవ్వకపోతే వాడి వైద్యం వేస్ట్ కదా. ఎంతలో వైద్యుడైనా సరే కరెక్ట్ మందులు ఇచ్చినప్పుడే వాడిని వైద్యుడు అంటాం మనం. జ్యోతిష్యం కూడా అంతే. సమస్య ఏముంది, దానికి ఎటువంటి పరిష్కారం చేయాలని కరెక్ట్గా చెప్పాలి, చేయడం కూడా కరెక్ట్గా చేసినప్పుడు ఫలితాలు వస్తాయి. ఇది కాకుండా ఏదో తూతూ మంత్రంగా చేసినా కనపడ్డ వాడిని అడిగి యూట్యూబ్లో కనుక అటువంటి కార్యక్రమాలు చేస్తే ఫలితాలు రావు, ఖచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. సందేహం లేదండి. గురుగారు, ఇన్నేళ్ల అనుభవంలో మీరు చాలా జాతకాలు, కొన్ని వేల జాతకాలు చూస్తారు, కొన్ని వేల అనుభవాల్ని మీ కళ్ళతో చూడటం, వినటం లాంటివి జరుగుతూ ఉంటాయి. మీకు బాగా అంటే సమాజ హితం కోరి మీరు చాలా మందిని చూస్తూ ఉంటారు. అయ్యో అని బాధపడే సందర్భాలు ఉంటాయి, ఆనందించే సందర్భాలు ఉంటాయి. మీకు ఎక్కువగా బాధపడే అంశాలు ఏమనిపిస్తాయి జాతకాలు ఎక్కువగా చూసినప్పుడు? అయ్యో ఇలా చేసి ఉంటే బాగుండేది, ఇలా జరిగింది అనేవి అందరూ తెలుసుకోవాల్సిన విషయాలు ఒక 2-3 పంచుకోండి గురుగారు. తప్పనిసరిగా సహజంగా ఏం జరుగుతాయంటమ్మా, ఇటువంటి కుజాష్టమ దోషాలు కానివ్వండి, అష్టమ స్థానంలో రాహు కానీ శని కానీ ఉంటాడు జనరల్గా. ఆ జాతకాలు ఉన్నప్పుడు తెలిసి లేని వాడి దగ్గరికి సహజంగా మరి పెళ్లి సంబంధం చూసేప్పుడు ఎవరో దగ్గరికి వెళ్తారు సామాన్యంగా. ఇవాళ ఏమైందంటే అందరూ పండితులు అయిపోయారు, ఎవరిని విమర్శించడానికి లేకుండా పోయింది. కులానికి ఒక సిద్ధాంతం వచ్చాడు, రెడ్లలో వచ్చారు, కమ్మారులో వచ్చారు, మరి బ్రాహ్మణులు వచ్చారు, అన్ని కులాల్లో వచ్చి తయారైపోయారు. దానివల్ల ఏమవుతుందంటే వాడి నాలెడ్జ్ ఎంతవరకు అనేది వీళ్ళు ఫస్ట్ క్యాచ్ చేయాలి. ఫస్ట్ ఇప్పుడు ఒకటి దగ్గరికి వెళ్తున్నామంటే అతని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, అతని దగ్గర విద్య ఉందా లేదా, కరెక్ట్గా చెప్తున్నాడా లేదా అనేది ఫస్ట్ చూసుకోవాలి. పాపం అంతా బాగానే ఉందని చెప్తారు, పాపం నిజంగా బాగుంది కదా అని 50 లక్షలు 40 లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేస్తున్నారు. పాపం చేసిన తర్వాత ఏమవుతుంది, నేను చెప్పిన ఇబ్బందులు రావటం, ఇద్దరు విడిపోవటం. ఒక అమ్మాయిది ఈ మధ్య ఒక అమ్మాయి వచ్చిందమ్మా, అమ్మాయి చాలా అందంగా ఉంటుంది, ఆ అమ్మాయి డాక్టరు. ఆ అమ్మాయి వెంబడి కొన్ని 100 మంది వెంటబడ్డారు పెళ్లి చేసుకుంటామని. ఆ అమ్మాయి తల్లిదండ్రులు చెప్పిన మాట విని పెళ్లి చేసుకోవాలని చెప్పి ఖచ్చితంగా అందరిని పక్కన పెట్టి తల్లిదండ్రులు చెప్పిన మాట విని పెళ్లి చేసుకుంది. ఇట్లాగే ఎవరో సగం తెలిసిన జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళారు, అంత బాగుందని చెప్పాడు ఆయన, పెళ్లి చేశారు. పాపం సంతానం కలగానే ఆ అమ్మాయి ముఖం చూడటం మానేశాడు భర్త. ఆ అమ్మాయి 4-5 సంవత్సరాలు కనీసం కన్న పిల్లాడిని చూడడానికి ఆ భర్త రాలేదు. మరి అటువంటివి చూసినప్పుడు మాకు బాధ అనిపిస్తుంది పాపం. మరి ఆ అమ్మాయి సక్రమంగా ఉంది, తల్లిదండ్రులు చెప్పినట్టు విన్నది పాపం. మరి ఆ అమ్మాయి పొరపాటు లేదు. ఎక్కడ పొరపాటు, పెద్దవాళ్ళు చేసిన పొరపాటే. మరి ఆ అమ్మాయి నిజంగా మంచి సంబంధం చూసి చేసుకుంటే అయిపోయేది కదా. చూడండి, అంటే కర్మ బలమైంది, బుద్ధి కర్మానుసారిణి అంటే కర్మ బలమైంది అంటారు. కాబట్టి కర్మ బలంగా ఉన్నప్పుడు ఇటువంటివి జరుగుతుంటాయి. కాబట్టి చూపించుకునేటువంటి వ్యక్తి సిద్ధాంతి కానివ్వండి, ఒక జ్యోతిష్యుడు కానీ కరెక్ట్ పర్సన్ దగ్గరికి వెళ్ళాలి ఎప్పుడైనా సరే. ఇప్పుడు లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేస్తామమ్మా, చేసే ముందు ఫస్ట్ సరైన వ్యక్తి దగ్గరికి వెళ్ళి కరెక్ట్గా నిర్ణయం తీసుకొని, నాలాంటి వాడి అడ్వైస్ తీసుకుంటే, నా దగ్గరేనే కాదు మంచి వాడి దగ్గరికి వెళ్ళండి, చూపించుకొని కరెక్ట్గా చేస్తే వాళ్ళ జీవితం ఆనందమయంగా ఉంటుంది. అదైతే నేను ఖచ్చితంగా చెప్పగలను. తప్పకుండా గురుగారు, కాల్ తీసుకుందాం. నమస్తే అండి. అమ్మా మీ పేరు చెప్పండి. నా పేరు దేవి అండి. దేవి గారు, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. మా బాబు ఇస్తున్నానండి. చెప్పండి. 12/2/1990 అండి. 12/2/90. టైం అమ్మా? 4:35 PM అండి. బాబు పేరమ్మా? పార్థసారథి, బి పార్థసారథి. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు మీరు? చిత్తూరు నుంచి అండి. గురుగారితో మాట్లాడండి. సరే అండి. చెప్పమ్మా. నమస్కారం గురుగారు. నమస్కారం. మా బాబుకి మ్యారేజ్ చూస్తున్నామండి, అది కుదరడం లేదు. ఆ డేట్ ఆఫ్ బర్త్ వల్ల ఇప్పుడే ఫోన్ టీవీ ఆన్ చేస్తే మీ నెంబర్ వస్తా ఉంది, కనెక్ట్ చేసినారు. ఎట్లా? థ్యాంక్స్ అండి. ఓకే అమ్మా, చూశానమ్మా. జాతకపరంగా
లగ్న దోషం ఉన్నది, గుర్తుపెట్టుకోండి. ఆహా. ఈ లగ్న దోషం అంటే నువ్వు ఎన్ని సంబంధాలు చూసినా ముందుకు పడదు అడుగు, ఫస్ట్ పాయింట్. ఒకవేళ పెళ్ళి అయిన తర్వాత కూడా ఖచ్చితంగా 100% ఇబ్బందులు వస్తాయి. దానికి తోడు లగ్నంలోనే కేతువు ఉన్నాడు, ఓకేనా. ఈ లగ్న దోషానికి అర్క వివాహం చేస్తామమ్మా. అరటి చెట్టు పెట్టి పిల్లవాడికి అబ్బాయిని పెళ్లి కొడుకుగా, అరటి చెట్టు పెళ్లి కూతురుగా 2 స్థానాలు ఏర్పాటు చేసి వివాహం చేయించడం జరుగుతుంది. చేసిన తర్వాత నాగప్రతిష్ఠ, ఈ నాగదోషం నాగప్రతిష్ఠ, ఈ యొక్క అరటి చెట్టు వివాహం చేస్తే మంచి సంబంధం వస్తుంది. ఈ 2 చేయకుండా కనుక నువ్వు పెళ్లి చేసి నువ్వు మంచి ఎటువంటి సంబంధం తీసుకొచ్చినా కలిసి ఉండడం అనేది కష్టం, ఈ దోషం. కాబట్టి ఈ 2 చేయించండి, మంచి ఫలితాలు వస్తాయి. తప్పకుండా గురుగారు. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే మేడం. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. మేము డేట్ ఆఫ్ బర్త్ పాపదు నమ్మ పాపది చెప్పండి. పేరు సాయి కీర్తన్, 2015 అక్టోబర్ 17. ఎక్కువ టైం అమ్మా, టైం చెప్పండి. టైం October 15. 2015. టైము శనివారము మార్నింగ్ ఉదయం 8:25 మేడం. పాప పేరు సాయి కీర్తన్, బాబు మేం. బాబు. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? మేము కర్ణాటక నుంచి మేం. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా, సమస్య ఏంటో చెప్పమ్మా. నమస్తే. ఇంట్లో జాస్తి ఇది ఏమంటారు, తెలుగు కాదు కన్నడ. ఏమ్మా? తెలుగు కాదు కన్నడ అంటున్నారు. తెలుగు- చెప్పండి తెలుగులో అమ్మా, చెప్పమ్మా. ఏం తెలుసుకోవాలో చెప్పండి అమ్మా. బాబు జాస్తి అటమండి ఇంట్లో, అదే పెద్దవాళ్ళ నుంచి వచ్చిండేటివి అంటారు కదా, అట్లా చెప్తారు కొంచెం చెప్తారు. మందబుద్ధి ఉమ్, అంటే అల్లరి చేసేది వాళ్ళు అలా ఉంట్రి అని చెప్తారు. మాట వినడు. సరే అమ్మా, సరే. గురుగారు చెప్తారు, వినండి. ఏంటనేవి దోషాలు ఏమన్నా ఉన్నాయా అన్ని గురుగారు చెప్తారు, మీరు వినండి. చెప్తాను. జాతకపరంగా జాతకం బాగానే ఉందమ్మా, నువ్వేం భయపడాల్సిన పని లేదు. కాదే వాక్స్థానంలో శని పడ్డాడు, దానివల్ల కొద్దిగా మందమతితనం అనేది ఉంటుంది. శని ఏంటంటే మందగమనుడు శని. శని నిదానంగా నడుస్తాడు. వాక్స్థానంలో శని పడటం వల్ల ఇదే రకమైన పరిస్థితి ఉంటుంది. ఏది చెప్పినా 1-2-3 సార్లు చెప్తే కానీ పిల్లవాడు వినని పరిస్థితి ఉంటుందమ్మా. దాని కాబట్టి ఒక పని చేయండి, శనికి ఒకసారి హోమం చేయించండి. హోమం చేస్తే నీకు పడే ఇబ్బంది పోతుంది. జాతకం బాగానే ఉంది, నువ్వేం భయపడక్కర్లా. మంచి తెలివితేటలు ఉంటాయి, మంచి ఉచ్చస్థితిలోకి వస్తాడు పిల్లాడు. ఎందుకంటే బుధాదిత్య యోగం ఉంది. ఇటువంటి యోగాలు ఉంటాయమ్మా, ఖచ్చితంగా పిల్లలు వృద్ధిలోకి వస్తారు. కాబట్టి నువ్వేం ఆధార్యపడక్కర్లా, జాతకపరంగా బాగానే ఉంది. తప్పకుండా గురుగారు. అలాగే ఇప్పుడు శనేశ్వర స్వామి వారి హోమం అయినా, రుద్ర హోమం అయినా, ఆయుష్ మృత్యుంజయ హోమాలైనా, ఇప్పుడు లక్ష్మీ నృసింహ సహిత మహాసుదర్శన శూలిని దుర్గ హోమం అయినా, ఇవి ఎవరైనా ఇందులో పాల్గొనవచ్చా గురువుగారు? లేదంటే జాతక పరంగా వాళ్ళకి ఆ దోషం ఉంటే వాళ్ళు మాత్రమే పాల్గొనాలా? అలాగే నాగప్రతిష్ఠ కూడా గురువుగారు, ఎవరైనా నాగప్రతిష్ఠ వాళ్ళ జీవితంలో దోషాలు లేకుండా, జీవితంలో కష్టాలు రాకుండా చేయించుకోవచ్చా? పలానా వాళ్ళకి దోషం ఉంది వీళ్ళే చేయించుకోవాలని ఏమన్నా ఉంటుందా? నాగప్రతిష్ఠ అనేది చాలా అద్భుతమైన ప్రక్రియ అమ్మా. నాకు తెలిసి వైదికమైన క్రతువులలో నాగప్రతిష్ఠని మించింది లేదు. ఎందుకంటే నేను ఇప్పుడు 5,000 మందికి పైన చేయించుంటా. 5,000 నెంబర్ ఎప్పుడో దాటిపోయింది నా లెక్క ప్రకారం కనీసం. మరి 5,000 మందికి అద్భుతమైన ఫలితాలు వచ్చినాయి. మరి కొంతమంది పెళ్లి కాని వాళ్ళు కానివ్వండి, మొన్న ఈ మధ్య ఒక ఆయన వచ్చాడు, ఆయనకి 38 సంవత్సరాలు, 39 ఏళ్ళు. గురువుగారు నాకు నిజంగా పెళ్ళి అవుతుంది కాదు, నిజం చెప్పండి అని అడిగాడు. అరే ఎందుకు కాదయ్యా, అవుతుంది, నీ యోగం ఉందన్న. లేదు గురువుగారు నాకు పెళ్లి కాదని చెప్పారు చాలామంది, మరి ఏ సంబంధం ముందుకు రావట్లేదు అని అన్నాడు. సరే నేను చెప్పింది చేయని, ఖచ్చితంగా అవుతుంది నా లెక్క ప్రకారం చేశానమ్మా. 3వ రోజే సంబంధం వచ్చింది. 10 లక్షల రూపాయల కట్నం ఇచ్చి, 40 ఏళ్ల వయసులో 10 లక్షల కట్నం ఇచ్చి బంగారం పెట్టి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేశారు. మరి అంటే అటువంటివి కొన్ని వేలు చూశాను నేను. కనీసం ఒక 5,000 మంది పైన చేయించుంటాం. మరి 5,000 మందికి అద్భుతమైన ఫలితాలు వచ్చినాయి. నా లెక్క ప్రకారం నాగప్రతిష్ఠ చేస్తే ఎటువంటి దోషాలున్నా కూడా పటాపంచలైపోతాయి. అది ఉద్యోగం కానివ్వండి, వ్యాపారం కానీ, డబ్బు నిలబడడం అనేది దీనికి బాగా పనిచేస్తుంది. డబ్బు నిలబడిన వాళ్ళు, డబ్బు బరకత లేదంటే హైదరాబాద్లో అంటే డబ్బు సంపాదిస్తారు, డబ్బు నిలబడదు. రోగానికో, రొప్పుకో, లేదా అనవసరంగా ఎవడికో స్నేహితుడికి నమ్మి మోసం ఇవ్వటమో, అది ఎక్కడో వ్యాపారంలో పెట్టడమో, పెట్టి మొత్తం నష్టపోవడం కానివ్వండి, దీనికి అద్భుతంగా పనిచేస్తుంది. అట్లాగే సొంత ఇల్లు లేదు మాకు, ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాం, మరి ఎప్పుడో కొనుక్కోవాల్సిన ఇల్లు కొనుక్కోలేదు అనుకుంటారు కొంతమంది. 45 ఏళ్ళు వస్తే కూడా పిల్లలు పెద్దవాళ్ళు ఏదో ఇల్లు కొనుక్కోలేని కొంతమంది ఉంటారు. వాళ్ళకి అద్భుతమైనగా పనిచేస్తుంది ఈ యొక్క నాగప్రతిష్ఠ. అట్లాగే సంతానపరంగా ఇబ్బందులు ఉన్నా సరే, అనారోగ్య సమస్యలకి చాలా అద్భుతంగా పనిచేస్తుంది నాగప్రతిష్ఠ. నా లెక్క ప్రకారం నాగదోషం ఉంటేనే చేయాలని ఏం లేదమ్మా. నాగప్రతిష్ఠ ఎవరన్నా చేయొచ్చు. ఇప్పుడు నాగదోషమే కాదు,
సర్పాలను చంపినా లేదు, నేను చెప్పాగా కొంతమందికి అపరాధాలు చేసినా, దేవుడు ఆస్తి అపహరించిన, మరి తల్లిదండ్రులను విడదీసిన, కొంతమంది రకరకాలుగా జరుగుతున్నాయి. వాళ్ళ రేపు ఆస్తుల కోసమో మరి రకరకాలుగా దుర్మార్గాలు జరుగుతున్నాయి. దీనివల్ల మన పూర్వీకులు చేస్తే కూడా కంటిన్యూషన్ వస్తూ ఉంటుంది. ఇవి ఎవరికి అంతుపట్టనటువంటి దోషాలు. ఇవాళ రేపు జాతకం చూడగానే ఎవరు చెప్పలేకపోతున్నారు. ఎందుకు నాకు కూడా అదే అనిపిస్తుంటుంది. ఇప్పుడు చాలామంది అందరికీ చూపించాం గురువు అంత బాగానే ఉందంటున్నారు. మరి బాగున్నప్పుడు మరి బాగుండాలి కదా. బాగుంది అన్నప్పుడు వారికి మంచి జరగాలి కదమ్మా. మరి ఎందుకు జరగట్లేదు అంటే వాళ్ళు గమనించలేకపోతున్నారు. జ్యోతిష్య శాస్త్రం కూడా ఏం చెప్తాడంటే, నువ్వు శాస్త్రాన్ని ఎంత అవపోసన పట్టినా, జ్యోతిష్య శాస్త్రం అనేది మహాసముద్రం లాంటిదమ్మా. నువ్వు ఎంత చదువుకున్నా ఇంకా తెలియని డెప్త్ ఉంటూనే ఉంటుంది. ఇంట్రడక్షన్, ఏ పుస్తకమైన ఇంట్రడక్షన్ ఏం చెప్తారంటే, నువ్వు జ్యోతిష్య శాస్త్రం చెప్పేటప్పుడు సత్యము ధర్మము పాటించాలి, అబద్ధం ఆడకూడదు, డబ్బుకు ఆశించి చెప్పకూడదు. 3, దైవ బలం కావాలి. దైవ బలంతో వచ్చేటువంటి ప్రశ్న మాత్రమే నీ వాకు కరెక్ట్గా పనిచేస్తుంది. నువ్వు దైవబలం లేకుండా నువ్వు శాస్త్రాన్ని అవపోసన పెట్టినా ఆ సమయానికి వాడికి మైండ్లో ఆ స్ట్రైక్ కదా పాయింట్ చూస్తే ఎంత బాగానే ఉందిలే అనిపిస్తుంది. అది ఎప్పుడు స్ట్రైక్ అవుతుందంటే నీకు దైవబలం ఉన్నప్పుడే చెప్పగలుగుతాడు, లేకపోతే చెప్పలేడు. మరి ఇవాళ రేపు వాళ్ళ గంట కూర్చొని జపం చేయాలంటేనే వాళ్ళ సమయం నిలకడ ఉన్నట్ల మనసు చాలామంది. కాబట్టి ఇటువంటి అన్నీ క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. ఒక జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అతని విధానం ఏంటి, అతని దగ్గర దైవబలం ఉందా లేదా అనేటువంటి చూసుకోవాలి. ఇవాళ రేపు కొంతమంది దొంగ స్వామీలు తయారైపోయారు. మెడలో ఇన్ని రుద్రాక్షలు వేసుకొని నేనే దేవుడిని అని చెప్తాడు. దేవుడు అనేవాడు కలియుగంలో బయటికి రాడు. దేవుడు అనేవాడు పలకడు ఎవడికి కూడా. నాకే కాదు, ఎవడికి దేవుడు పలకడు. దైవం మానుష రూపేణ. నిజంగా మీకు కనుక దేవుడు అనుగ్రహం ఉంటే నాలో కనపడి నా చేత మీకు కావాల్సిన పని చేయిస్తాడు. దేవుడు మీకు ఏదైనా దత్తాత్రేయ స్వామి మీకు చెప్పాలనుకోండి, నా చేత దత్తుడు చెప్పిస్తాడు తప్ప దేవుడు దత్తాత్రేయుడు ప్రత్యక్షమే చెప్పడు. ఒకవేళ దేవుడు కనిపిస్తే కలలో తప్ప కలియుగంలో ఎవడికి ప్రత్యక్షం కాడు. కేవలం స్వప్న దర్శనం తప్ప భగవంతుడు ఎవరికి కూడా డైరెక్ట్ కనపడ్డు. కాకపోతే దేవుడు అనుగ్రహం కలిగింది ఎట్లా సిగ్నల్ అంటే, మనం ఏదైతే అనుకుంటామో ఆ పని నెరవేరుతుంది. ఈ పని కావాలనుకోండి, సంవత్సరం ఇల్లు కట్టాలనుకుంటాం, ఆ పని అయిందనుకోండి దైవానుగ్రహం కలిగినట్టు లెక్క. అంతే తప్ప దేవుడు ఎవరితో మాట్లాడు. కొంతమంది దేవుడు నాకు ఒంటి మీదకి వచ్చాడంటే వాడు ఏదో వీక్నెస్ తప్ప దేవుడు ఇప్పుడు ఒంటి మీదకి రాడు. అటువంటి మాటలు ఎవరు నమ్మకండి. నా సలహా అయితే ఇదమ్మా. సరే గురుగారు, అయితే హోమాలకి ప్రతిష్టలకి అంటే అందులో పాల్గొనటం ముఖ్యమా, ఇందులో పాల్గొనటం ముఖ్యమా అనే సందేహాలు చాలా మందికి ఉంటాయి. అంటే దానికి దీనికి మధ్య ఉండేటువంటి తేడా ఏంటి గురుగారు? అంటే రెండు రకాల విభాగాలమ్మా. ఇప్పుడు కర్కాటక రాశి వాళ్ళకి, వృశ్చిక రాశి వాళ్ళకి, మకర కుంభమీన రాశి వాళ్ళకి నేను చెప్పే శని ప్రభావం బలంగా ఉంది. ఈ సంవత్సరం అష్టమ రాశి, అష్టమంలో శని కర్కాటక రాశి వాళ్ళకి చాలా బలంగా ఉంది. దానివల్ల అనారోగ్య సమస్యలు, అనుకోకుండా యాక్సిడెంట్లు కావడం కానివ్వండి, హాస్పిటల్ ఎడ్జి దాకా వెళ్ళి రావడం కానీ ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఖచ్చితంగా జరుగుతుంది. తర్వాత వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని ప్రభావం బలంగా ఉంది. తర్వాత కుంభరాశి వాళ్ళకి చాలా విపరీతంగా ఉంది ఈ యొక్క శని సంవత్సరం. ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో లగ్నంలోనే శని ఉండటం వల్ల ఉద్యోగ సమస్యలు, భార్యాభర్తల మధ్య విభేదాలు ఇవి చాలా విపరీతంగా ఉంటాయి. ఈ యొక్క శనీశ్వర హోమం, రుద్రహోమం, మృత్యుంజయ హోమం, ఆయుష హోమం చేయడం వల్ల ఆ శని రాజులో ఉన్నంతకాలం చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ యొక్క శని హోమం. తర్వాత నాగప్రతిష్ఠ, ఈ సపరేట్ నేను చెప్పాను నృసింహ హోమం, ఇవన్నీ కూడా దృష్టి దోషాలకి మరి ఈ యొక్క వాగ్దోషాలకి వీటికి బాగా పనిచేస్తుంది ఈ యొక్క శూర్యుని దుర్గ హోమం. తప్పకుండా గురుగారు, కాల్ తీసుకుందాం. నమస్తే అండి, కాల్ డిస్కనెక్ట్. అమ్మా నమస్తే, మీ పేరు చెప్పండి. టీవీ వైపు చూడొద్దమ్మా, కాల్ డిస్కనెక్ట్ అయిపోతుంది. మీ పేరు చెప్పండి. రూపాయి వెంకట కనకదుర్గాదేవి అండి. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 31/3/1972 అండి. 31/3/72. టైము రాత్రి 9:30 అండి. ఎవరిదమ్మా ఈ జాతకం? నాదే అండి. మీ పేరు? రూపారాణి. రూపా వెంకట కనకదుర్గాదేవి అండి. గురువు గారితో మాట్లాడండి. చెప్పమ్మా. అది ఏ రకంగా అభివృద్ధి కనిపించట్లే, ఆర్థిక పరిస్థితి బాగుండలేదండి. జాతకంలో ఏదైనా నాగ సంబంధమైన దోషాలు ఉన్నాయో చెప్తారని. ఓకే, మీ జాతకం చాలా బాగుందమ్మా. ధనాధిపతి స్వక్షేత్రంలో ఉన్నాడు కదా. మీరేం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్ అండి. 2000 మా ఆయన గారు పోయారండి. 2 మా పిల్లలు. ఓకే, చాలా ఇబ్బందిగా ఉంది. ఏ రకమైన దారి కనిపించట్లేదండి. జాతకపరంగా కావాల్సినవి రావట్లేదండి. ఇప్పుడు జాతకపరంగా కాలసర్పదోషం ఉందమ్మా. తర్వాత సప్తమ స్థానంలో శని, కుజుడు 2 గ్రహాలు పడ్డాయి నీకు. దీనివల్లనే మీ వారికి అనారోగ్యం జరగడం కానివ్వండి, ప్రమాదం జరగడం కూడా దీనివల్లనే. అది మీ జాతకంలో దోషం కనపడుతుంది ఫస్ట్.
తర్వాత అభివృద్ధి అనేది పిల్లల జాతకాలు కూడా చూడాలి. ఇప్పుడు నీ జాతకం చూసి నీ పిల్లలు చెప్పడం కష్టం. నా లెక్క ప్రకారం మీ పిల్లలు మంచి మహర్జాతకులే. ఎందుకంటే పుత్రస్థానం చాలా బలంగా ఉంది. పిల్లలు మంచివాళ్ళైనా, మంచిగా చదువుతున్నారా మీ పిల్లలు? అది కొంచెం మాట వింటగానే బుద్ధిమంతుడే అండి. అదే బుద్ధిమంతుడే, మంచి సద్గుణాలే ఉంటాయి. ఇంకా డెప్త్కి వెళ్ళాలంటే పిల్లల జాతకాలు చూడాలి. ఎప్పుడైనా సరే తల్లిదండ్రుల జాతకాల్లో అవుట్లైన్స్ కనపడతాయి. పిల్లలు ఎటువంటి వాళ్ళు, వాళ్ళ ప్రవర్తన ఎట్లా ఉంటుందని మాత్రమే చెప్పగలుగుతాం. ఇంకా పిల్లల గురించి చెప్పాలంటే వాళ్ళ జాతకాలు చూడాలి. ఓకేనమ్మా? వాళ్ళు కావాలంటే విడిగా అపాయింట్మెంట్ తీసుకో, పిల్లల జాతకాలు వివరంగా చెప్తా. తప్పకుండా అమ్మ, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ని సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని గురువుగారిని అడిగి పరిష్కార మార్గం తెలుసుకోండి. అలాగే చాలామంది కాల్ చేసి ఉంటారు, లైన్స్ బిజీ వల్ల కావచ్చు, కాల్ కనెక్ట్ అవ్వకపోయినా కావచ్చు. మీరు ఎవరైనా గురువుగారితో డైరెక్ట్గా మాట్లాడాలి అనుకున్నా లేదా జాతకం తెలుసుకోవాలి ఫోన్లోనే అనుకున్నా కూడా అపాయింట్మెంట్ ఫస్ట్ తీసుకోండి. స్క్రీన్ మీద ఇప్పటివరకు నెంబర్ స్క్రోల్ అయింది కదా, 9052246299. ఈ నెంబర్కి చక్కగా ఫోన్ చేసి కావచ్చు, వాట్సాప్ త్రూ కావచ్చు, మీ డీటెయిల్స్ అనేవి పంపించండి. అలాగే ఇప్పటి వరకు చాలా అంశాల మీద గురువుగారు అవగాహన కల్పిస్తూ వచ్చారు. ఎక్కువగా శని ప్రభావం ఉన్నటువంటి కొన్ని రాసులు చెప్పారు. కర్కాటక, వృశ్చిక, మకర, కుంభ, మీన రాసుల వారికి శనేశ్వర స్వామివారి ప్రభావం వల్ల చాలా వరకు జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉందండి. వీటన్నిటికీ పరిష్కార మార్గంగా గురువుగారు అద్భుతమైనటువంటి పర్వదినం మే 11వ తారీఖు శనివారం నాడు శని, రుద్ర, మృత్యుంజయ, ఆయుష్షు, లక్ష్మీ నృసింహ సహిత మహాసుదర్శన శూలిని దుర్గ హోమం వీటిని తలపెట్టడం జరిగిందండి. ఇందులో భాగస్వామ్యులై చక్కగా జీవితం ముందుకు వెళ్లే విధంగా భగవత్ అనుగ్రహంతో చక్కనైనటువంటి నిర్ణయానికి నాంది పలకండి. ఎవరైనా గోత్రనామాలు గనక నమోదు చేయించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్నాయి కదండి, ఆ నెంబర్కి వాట్సాప్లో మీ గోత్రనామాలు పంపించండి. అలాగే సామూహిక నాగప్రతిష్టాపన కార్యక్రమం కూడా మే 12వ తారీఖు ఆదివారం నాడు జరుగుతోందండి. చాలా విశేషం. చవితి తిథి, ఆరుద్ర నక్షత్రంతో కూడుకున్నటువంటి విశేష పర్వదినం. సామూహికంగా నాగప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతుంది. ఇందులో ప్రత్యక్షంగా పాల్గొనొచ్చు. హోమాలైనా నాగప్రతిష్టలైనా ప్రత్యక్షంగానూ మీరు పాల్గొనవచ్చు, లేదా పరోక్షంగా కూడా మీ గోత్రనామాలు అనేవి నమోదు చేయించుకోవచ్చండి. స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్స్ని సంప్రదించండి. ధన్యవాదాలు గురుగారు, చాలా మంచి విశేషాలు అందించారు, అనేక అంశాల మీద అవగాహన కల్పించారు. ధన్యవాదాలండి. ఇది ఇవాల్టి నాగసిద్ధి కార్యక్రమం. చూస్తూనే ఉండండి హిందూ ధర్మం.